శ్రీ లింగమూర్తి భారతీయ దేవతారాధనలో లింగారాధన చాలా ప్రాచీనమైంది, అత్యంత పవిత్రమైంది. మనకు కళ్ళకు మనసుకు పూర్తిగా గోచరించని పరమాత్మ అనంతుడు, శాంతస్వరూపి, పరమేశ్వరుడు. భక్తుల ధ్యానం కోసం ఆయన సద్యరూపంలో కనిపిస్తాడు. శివరూపం 3 విధాలుగా చెప్పబడింది. 1. సకలం, తల, చేతులు, కాళ్ళతో కూడిన మూర్తి. ఉదాహరణ చంద్రశేఖర, గంగాధర. 2. నిష్కలం, అవయవాలు లేని జ్యోతిస్వరూపం. ఇవే శివలింగాలు. 3. సకల నిష్కలం, రెండూ కలిసిన రూపం. దీనినే ముఖలింగం అని అంటారు. లింగం అంటే గుర్తు. లీయతే గమ్యతే ఇతి లింగం. జగత్తును తనలో లీనమయ్యేలా చేసి మళ్ళీ సృష్టి దిశగా నడిపించే శక్తి, అదే లింగం. లిం అంటే లయం, గం అంటే సృష్టి. సృష్టి లయం రెండిటికి మూలం లింగమే. వేదకాలంలో వేదకాల జనులు ప్రకృతిని దేవతగా భావించి పంచభూతాలను పూజించేవారు. అప్పట్లో యజ్ఞాలు ప్రధానమైనవి. ఈ యజ్ఞశాలలో ఉండే ఒక పెద్ద స్తంభం యూపం విశ్వాధారంగా భావించబడేది. కాలక్రమంలో ఈ యూపం రూపమే మారి కింద చతురస్రం బ్రహ్మ, మధ్యలో అష్టాస్రం విష్ణు, పైభాగం వృత్తం రుద్ర ఇలా పొందింది. ఇదే తర్వాత లింగరూపం అయింది. కంబ సూక్తం కూడా ఈ స్తంభాన్ని ప్రపంచాధారమైన జ్యోతి స్వరూపంగా వర్ణిస్తుంది. ఈ జ్యోతి స్తంభమే నిష్కల స్వరూపమైన శివలింగానికి మూలం. వేదోత్తర కాలంలో ఉపనిషత్తుల సమయంలో దేవుని గురించి ఉన్న భావన మరింత లోతైంది అయింది. భగవంతుడు నిరాకార పరబ్రహ్మగా భావించబడ్డాడు. కానీ ప్రజలు పూజించడానికి ఒక సంకేతం అవసరం కాబట్టి లింగరూపం ప్రధానమైంది. పురాణాల కథ. మహర్షులు ఒకసారి మహాయజ్ఞం చేసినప్పుడు హవిర్భాగం ఎవరు పొందాలి అనే ప్రశ్న వచ్చింది. భృగు మహర్షి త్రిమూర్తుల వద్దకు వెళ్ళాడు. కైలాసానికి వచ్చిన భృగు మహర్షికి శివుడు అర్ధనారీశ్వర నాట్యంలో మునిగిపోయి గమనించలేదు. దీంతో కోపంగా ఆయన శివుని శపించాడు. నీవు ఇకపై లింగ రూపంలోనే పూజించబడాలి. అప్పటి నుంచి శివుడు ప్రధానంగా శివలింగ రూపంలోనే ఆరాధించబడుతున్నారని వెంకటాచల మహాత్మ్యం చెబుతోంది. ఆగమాలు శివలింగంలోనే బ్రహ్మ, విష్ణు, రుద్రస్వరూపాలు దాగి ఉన్నాయని చెబుతాయి. స్థావర లింగాలు దేవాలయాలలో ఉండే శిలామయ లింగాలు. ఇవి 3 భాగాలు కలిగి ఉంటాయి. కింద చతురస్రం బ్రహ్మ, మధ్యలో అష్టాస్రం విష్ణు, పైభాగం వృత్తాకారం రుద్ర. లింగంపై కనిపించే చిన్న ముకులం ముఖానికి సంకేతం. జంగమలింగాలు స్థావర లింగాలు తప్ప మిగతావన్నీ జంగమలింగాలే. మొత్తం 9 రకాలుగా చెప్పబడ్డాయి. స్వయంభువ, దైవత, గానప, బాణలింగం మొదలైనవి. స్వయంభువ లింగాలు ప్రకృతిగా ఏర్పడిన శిలలు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలు వీటికి ఉదాహరణ. బాణలింగాలు మరియు శాలిగ్రామాలు. నర్మదా నదిలో దొరికేవి శివబాణలింగాలు. గండకీ నదిలో దొరికేవి విష్ణు శాలిగ్రామాలు. శివేతర లింగాలు. లింగం అనేది నిష్కల తత్వానికి సంకేతం కాబట్టి గణపతి, గౌరీదేవి, గ్రామదేవతలు లింగాకృతిలోనే పూజింపబడతారు. నవనరసింహ క్షేత్రాలు. సింహాచలం వరాహ నృసింహుడు కూడా లింగాకృతిలో పూజింపబడుతున్న ఉదాహరణలు. కర్ణాటకలోని సిబి నృసింహస్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి లింగాకారంలోనే వందనాలు అందుకుంటున్నారు. త్రిమూర్తి స్వరూపలింగం. సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణు, లయం రుద్ర. ఈ 3 తత్వాల ఏకత్వమే శివలింగం. సుప్రభేదాగమం ఇలా చెప్తోంది. కింద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైభాగంలో రుద్రుడు. ముఖలింగాలు సకల నిష్కల తత్వాల కలయిక. 4 దిక్కులకు 4 ముఖాలు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష. పైభాగం ఈశాన ముఖానికి సంకేతం. కొన్ని చోట్ల 5వ ముఖం అంటే ఊర్ధ్వముఖం కూడా కనిపిస్తుంది. నిరాకారం జ్యోతిర్మయం కమలమత్యంతమమలం మహాదీర్ఘం స్థూలం నిరవయవమత్యంత రుచిరం మహానాథం లింగం శమయనమునిధ్యేయమతులం మనోమార్గాతీతం హరిహర ఎన్నోమి లింగంచ హృదయే. నిరాకారం, జ్యోతిర్మయం, శుభ్రమైన, పొడవైన, అవయవరహితమైన, అందమైన బ్రహ్మ, విష్ణు, శివ తత్వంతో నిండిన శివలింగాన్ని మనస్సులో భక్తితో ధ్యానిస్తున్నాను. శ్రీ లింగోద్భవమూర్తి.
శివుడు ఆది అంతము, సృష్టి కూడా ఆయనదే, సంహారం కూడా ఆయనదే. మనలో వచ్చే అహంకారం, నేను నాది అనే భావం కూడా ఆయన ఇచ్చిందే. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నేనే సృష్టికర్త అని చెప్పుకోలేదు. గర్వం ఆయనలో అసలు ఉండదు. అయితే ఒకసారి అహంకారమే ఒక మహాయుద్ధానికి కారణమైంది. పురాతనమైన కథ, కల్పాల నాటి సంఘటన. మహావిష్ణువు శేషశయనంలో విశ్రాంతిగా ఉన్నాడు. అప్పుడు 5 తలలతో బ్రహ్మ అక్కడికి వచ్చాడు. విష్ణువు చిరునవ్వుతో కుమార క్షేమమేనా అని పలికాడు. అది విన్న బ్రహ్మకి తీవ్ర కోపం వచ్చింది. ఈ జగత్తు సృష్టికర్త నేను, నాకు నమస్కారం చేయకుండా మాట్లాడుతున్నావా? నువ్వే నా శిష్యుడు, నేను నీ గురువు అని మందలించాడు. విష్ణువు అప్పుడు కూడా నవ్వుతూ కుమార, ఈ ప్రపంచం నా వల్లే ఉంది. నువ్వు నా నాభిలోని కమలం నుంచే పుట్టావు, అంటే నేనే నీ తండ్రిని అన్నాడు. బ్రహ్మ అంగీకరించలేదు. అది నిజం కాదు, నీవే నా కుమారుడివి అన్నాడు. ఇలా చిన్న మాట పెద్దదై ఇద్దరిలోనూ రజోగుణం పెరిగి వాగ్వాదం చివరకు మహాయుద్ధం వరకు వెళ్ళింది. బ్రహ్మ విష్ణువుల మధ్య భీకర యుద్ధం. బ్రహ్మ హంసపై, విష్ణువు గరత్మంతునిపై కూర్చొని యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మ అగ్ని వంటి అస్త్రాలు, విష్ణువు పదునైన బాణాలు ప్రయోగించసాగారు. చివరికి విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ అఘోర పాశుపతాస్త్రం ప్రయోగించారు. ఈ 2 అస్త్రాలు కలిస్తే ప్రళయం ఖాయం. దేవతలు భయంతో కైలాసానికి పరిగెత్తి ప్రభు, ఈ యుద్ధాన్ని ఆపగలిగేది నీవే అని శివునిని ప్రార్థించారు. జ్యోతిస్తంభం ప్రత్యక్షం. అప్పుడు యుద్ధ స్థలంలో ఒక్కసారిగా అంతం ఆది లేని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది అంతటి పెద్దది. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం 2 దాంట్లో లయమైపోయాయి. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఈ జ్యోతిస్తంభం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది అనేది వారికి సందేహమైంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. స్తంభం తుది భాగం ఎవరు ముందుగా కనుగొంటారో వారు గొప్ప. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి త్రవ్వసాగాడు. ఏళ్ల తరబడి వెతికిన విష్ణువుకి మొదలు కనిపించలేదు, బ్రహ్మకు అగ్రము కనిపించలేదు. అయినా పైకి ఎగిరిన బ్రహ్మకి అలసటగా ఉన్న సమయంలో ఒక కేతకి పువ్వు, అంటే మొగలి పువ్వు కనిపించింది. బ్రహ్మ పువ్వును అడిగాడు, నువ్వు సాక్షిగా చెప్పు, నేను అగ్రాన్ని చూశానని. పాపం పువ్వు కూడా అంగీకరించింది. బ్రహ్మ తిరిగి వచ్చి విష్ణువుతో, నేను అగ్రాన్ని చూశాను, ఈ పువ్వు సాక్ష్యం అని అన్నాడు. విష్ణువు బ్రహ్మను నమ్మాడు, నమస్కరించాడు. శివుడు ప్రత్యక్షం. అప్పుడే ఆ జ్యోతిస్తంభం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు వినమ్రంగా, ప్రభు, నీకు ఆది అంతము లేవు, నీ మూలం తెలుసుకోలేకపోయాను, నీ దర్శనం నాకు వరప్రదం అని స్తుతించాడు. శివుడు సంతోషించి విష్ణువుకు వరాలు ఇచ్చాడు. నీ భక్తి నిజమైంది, నీవు నాతో సమానంగా పూజించబడతావు. బ్రహ్మకు శిక్ష. తర్వాత శివుడు బ్రహ్మ వైపు చూశాడు. అహంకారం తొలగించడానికి తన కనుబొమ్మల మధ్య నుంచి కాలభైరవుడిని సృష్టించాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మని 5వ తలను తెగ నరుకో అని ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు వెంటనే బ్రహ్మ 5వ తలను తీసేశాడు. విష్ణువు ప్రార్థనతో మిగిలిన తలలు రక్షించబడ్డాయి. తర్వాత శివుడు శపించాడు. బ్రహ్మకు ఆలయాలలో పూజాస్థానం ఉండదు. కేతకి పువ్వు శివపూజకు అర్హం కాదు. దయతో చివరికి శివరాత్రి నాడు మాత్రమే కేతకి పువ్వు పూజకు అనుమతినిచ్చాడు. దేవం గర్భగృహస్యమాన కలితే లింగే జటాశేఖరం కట్యాసక్తకరం పరైశ్చ దదతం కృష్ణం మృగం చాభయం సవ్యం టంకమమేయ పాదమకుటే బ్రహ్మాచ్యుతాభ్యాం యుతం ఊర్ధ్వాధస్థితం హంసకోలామమలం లింగోద్భవం భావయే. గర్భగుడిలో కొలువైన లింగమందు జటాజూటంతో నెలవంగను తలపై దాల్చి ఎడమ చేతిని నడుముపై ఉంచుకొని పై చేతిలో లేడిని ధరించి కుడి చేత అభయమునిస్తూ పై చేతిలో ముద్ర దాల్చి బ్రహ్మ విష్ణువులతో సేవించబడుతూ పైన కింద హంస వరాహ రూపాలతో ఉన్న లింగోద్భవమూర్తిని తలచెదను. శ్రీ కళ్యాణ సుందరమూర్తి. శివుడు సర్వేశ్వరుడు, ఆయన త్రినేత్రుడు, మహాయోగి. పార్వతీదేవి సర్వమంగళ, త్రిలోక పూజ్యురాలు, మనోన్మణిగా ప్రసిద్ధి. పుష్పానికి సువాసన ఎలా సహజమో, చంద్రుడికి చల్లదనం ఎలా సహజమో, అలాగే శివుడికి ఆయన శక్తి సహజ సిద్ధం. తారకాసురుడి ఆలోచన శివుని పెళ్లి అవసరం. వరాంగి తారకా దంపతులకు వజ్రాంగుడు జన్మించాడు. అతడు పెరిగే కొద్దీ ప్రజలను వేధిస్తూ పర్వతంలా మారాడు. బ్రహ్మదేవుని ఘోర తపస్సుతో ప్రసన్నం చేసుకొని ఒక వరం అడిగాడు. నన్ను శివుడి కుమారుడు
కుమారుడు తప్ప మరెవ్వరూ చంపకూడదు. సతీదేవి దక్షయజ్ఞంలో ప్రాణం విడిచిన తర్వాత శివుడు పూర్తిగా వైరాగ్యంలో మునిగిపోయాడు. అందువల్ల ఆయనకు పుత్ర సంభవం జరగదని తారకుడు లెక్కగట్టి ఈ వరం కోరుకున్నాడు. అతడి అహంకారం పెరిగి దేవతలకు కఠిన నియమాలను పెట్టాడు. ప్రజలు దేవతలు బాధపడి బ్రహ్మను ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మ ఒకే ఒక మార్గం చెప్పారు. శివునికి మళ్ళీ వివాహం జరగాలి. అప్పుడే ఆయనకు పుత్రుడు జన్మించి తారకుణ్ణి సంహరిస్తాడు. పార్వతీదేవి అవతారం. సతీదేవి హిమవంతుడు మేనకల కుమార్తెగా పార్వతిగా జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచే శివుణ్ణి ఆరాధనగా చేసుకుంది. శివుడు హిమాలయాల్లో లోతైన తపస్సులో ఉన్నాడు. తారకాసుర సంహారం కోసం శివుని మనసులో ప్రేమ మళ్ళీ ఒప్పొంగాలి. అందుకే దేవతలు మన్మథుని పంపించారు. మన్మథుడు తన పుష్పబాణాలను శివుడిపై ప్రయోగించాడు. శివుడికి తపోభంగం కలిగిన వెంటనే మన్మథుణ్ణి భస్మం చేశాడు. కానీ పార్వతిని చూసి మనస్సులో ప్రేమ మొదలైంది. పార్వతి దీర్ఘ తపస్సుతో శివుణ్ణి మెప్పించింది. చివరకు శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. శివపార్వతుల కళ్యాణానికి సిద్ధత. సప్తర్షులు హిమవంతుని వద్దకు వెళ్ళి రాయబారం జరిపారు. హిమవంతుడు ఎంతో ఆనందంతో అంగీకరించాడు. గర్గ మహర్షి చూసి ఒక శుభముహూర్తం నిర్ణయించాడు. మాఘశుద్ధ ఏకాదశి, ఆరుద్ర నక్షత్రం, వృశ్చిక లగ్నం. హిమవంత పర్వతం అంతా బంగారు తోరణాలతో అలంకరించారు. పునుగు, కస్తూరి, జవ్వాది సువాసనలతో ఆ స్థలం దివ్యమైపోయింది. పార్వతీదేవికి మంగళ స్నానాలు చేసి అందమైన ఆభరణాలు, అలంకరణలు చేశారు. వరుడి దివ్యరూపం. శివుడిని ప్రసన్న చంద్రుడిలా అలంకరించారు. నాగహారాలు మణిహారాలుగా మారాయి. భస్మం సువాసనగా మారింది. పులితోలు బంగారు పట్టు వస్త్రంగా కాంతులు చిందించింది. త్రిశూలం బంగారు బెత్తంగా మెరిసింది. కోటి కందర్పుల కన్నా అందంగా శివుడు ఐరావతంపై ప్రయాణం మొదలుపెట్టాడు. సూర్యుడు ఛత్రం పట్టగా చంద్రుడు వింజామరలు వీచాడు. గంధర్వ వాద్యాలు, దేవనర్తకుల నృత్యాలు, సృష్టి మొత్తం ఉత్సవమైంది. వివాహ వేదిక. పెళ్లి మండపంలో శివపార్వతులను చూసిన హిమవంతుడు ఆనందంతో నిండిపోయాడు. ఆ రాత్రి పార్వతి గౌరీదేవిని పూజించింది. ఉదయం సూర్యోదయాన శుభకార్యాలు మొదలయ్యాయి. బ్రహ్మ పురోహితుడై మంత్రోచ్చారణ చేశాడు. గర్గముని లగ్న సంకల్పం చదివాడు. కన్యాదాన సమయం. హిమవంతుడు పార్వతీదేవి చేయిని శివుని చేతిలో ఉంచి ఇలా అన్నాడు: ఈ బంగారు వర్ణమైన మా పార్వతిని అర్ధాంగిగా స్వీకరించండి. మాంగళ్య ధారణ. శివుడు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం కడుతూ పవిత్రమైన మంత్రం చదివాడు. లోకరక్షణ హేతువుగా ఈ మాంగళ్య తంతువును కడుతున్నాను. నువ్వు శతశరదులు జీవించాలి. అక్షతారోపణ, అగ్నిహోమం, ఆశీర్వాదాలు అన్నీ పూర్తయ్యాయి. దేవతలంతా ఆనందభరితులయ్యారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి జన్మించి తారకాసురుడిని సంహరించాడు. మీనాక్షి సుందరేశ్వర్ల కథ. మదురైలో పాండ్యరాజు మలయధ్వజుడు కాంచనమాలలకి యాగం ద్వారా ఒక ఆడ శిశువు లభించింది. ఆమెకు 3 స్తనాలు ఉన్నాయి. ఆకాశవాణి చెప్పింది, తన వరుణ్ణి చూసినప్పుడు 3వ స్తనం మాయమవుతుంది. ఆమెకు తటాతగై అనే పేరు పెట్టారు. యుక్త వయస్సులో ఆమె జయయాత్ర చేయగా చివరకు కైలాసం చేరింది. అక్కడ శివుణ్ణి చూసిన క్షణంలో 3వ స్తనం మాయమైంది. ప్రేమతో నిండిపోయింది. శివుడు 8వ రోజు మదురైకి వచ్చి ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. తర్వాత కదంబ వృక్ష ఛాయలో వీరి కళ్యాణం జరిగింది. విష్ణువు కన్యాదాతగా, బ్రహ్మ పురోహితుడుగా వ్యవహరించాడు. అప్పటి నుంచి వీరు మీనాక్షి సుందరేశ్వరులు, కళ్యాణ సుందరులుగా పూజలు అందుకుంటున్నారు. శిల్పశాస్త్రం ప్రకారం కళ్యాణ సుందరమూర్తి శివపార్వతులు మధ్యలో నిలిచి ఉంటారు. విష్ణువు కన్యాదాతగా బ్రహ్మ యజ్ఞం చేస్తూ, శివుడు ఒక చేతిలో పార్వతి పాణిగ్రహణం చేస్తూ, మరో చేతిలో కృష్ణజింక, పరశువు శిరస్సుపై అర్ధచంద్రం. పార్వతి సిగ్గుతో ఆనందంతో శివుని చేయి అందుకుంటూ ఆమె చేతిలో కల్వ పువ్వు. ఇది సంపూర్ణ అనుగ్రహ రూపమైన మూర్తి. సింధూరాభాం త్రినేత్రం యుగభజ సహితం హారకేయూరభూషం దివ్యైర్వస్త్రైర్వృతాంగం కరకలితలసద్ధేమ కల్హారభూషం శంభుం దక్షిణ పార్వతీకరతలం సవ్యేతు సంగృహ్యతం టంకం కృష్ణమృగంధరం వరకరం చూడేందుబద్ధం హరం.
సింధూర కాంతి వంటి దేహకాంతితో 3 కన్నులతో 4 భుజములు కలిగి హారాలు భుజకీర్తులను అలంకరించుకొని దివ్య వస్త్రాలను ధరించి చేతులకు కల్హార పూలను ఎడమ చేతిలో పార్వతీదేవి కుడి చేతిని పట్టుకొని ఇతర హస్తాలలో సుత్తి కృష్ణమృగం వరదముద్రలను ధరించి తలపై చంద్రుని ముడిచి హరుడనే పేరుతో జడలను కట్టి కిరీటం ధరించిన కళ్యాణ సుందరునికి నమస్కరిస్తున్నాను. శ్రీ చంద్రశేఖరమూర్తి. సదాశివుని లీలలు అద్భుతమైనవి. భయంకరమైన విషసర్పాలను ఆభరణాలుగా ధరించాడు. కపాలమాల ధరించాడు. మంచు పర్వతమైన కైలాసమే ఆయన నివాసం. లోకాన్ని నాశనం చేసే విషాన్ని తన కంఠంలో నిలిపాడు. లోకానికి చల్లదనం ఇచ్చే చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించాడు. అందుకే ఆయన చంద్రశేఖరుడు అయ్యాడు. దేవతలు అసురుల బలం. పూర్వకాలంలో అసురుల బలం పెరిగిపోయింది. దేవతల శక్తి క్రమంగా తగ్గిపోయింది. అసురులు దేవతలను హింసించసాగారు. దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు ఇలా ఉపదేశించాడు. బలం వచ్చే వరకు శత్రువులతో కూడా సంధి చేయాలి. సర్పం ఎలుక తాత్కాలికంగా కలిసినట్టు పరిస్థితి కఠినంగా ఉన్నప్పుడు సంధి అవసరం. ఈ మాటను ఉదాహరణతో వివరించాడు. బుట్టలో చిక్కుకున్న ఎలుక పాము కథ చెప్పాడు. బయటపడిన తర్వాత పాము ఎలుకను మింగినట్లే అమృతం తీసుకున్న తర్వాత అసురులను జయించండి అన్నాడు. దేవతలు అసురులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి నాగుణ్ణి తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలికారు. పర్వతం మునిగిపోతే విష్ణువు కూర్మావతారంగా ఆధారంగా నిలిచాడు. ముందుగా భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. అది లోకాలను నాశనం చేసేలా ఉంది. భయపడిన దేవతలు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థించారు. పార్వతీ సమ్మతితో పరమేశ్వరుడు ఆ విషాన్ని తన దోసిలిలోకి తీసుకొని క్షణంలో త్రాగేశాడు. విషం వల్ల ఆయన కంఠం నీలంగా మారింది. అప్పటి నుంచి ఆయన నీలకంఠుడు అయ్యాడు. తరువాత సముద్రం నుండి కామధేనువు, ఐరావతం, ఉచ్చశ్రవం వెలువడ్డాయి. చివరగా 16 కళలతో ప్రకాశించే చంద్రుడు అమృతంలా వెలుగులు చిందిస్తూ ఉద్భవించాడు. లోకాలకు చల్లదనం ఇవ్వడానికి శివుడు ఆ చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించాడు. చంద్రుని శాపకథ. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వారే 27 నక్షత్రాలు. అందరికీ చంద్రుడినే భర్తగా ఇచ్చాడు. కానీ చంద్రుడు రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. ఇతరులు బాధపడి తండ్రికి చెప్పారు. కోపించిన దక్షుడు చంద్రుడిని శపించాడు. నీ కలలు క్షీణించుగాక. చంద్రుడు క్షయరోగంతో కాంతిని కోల్పోయాడు. దాంతో లోకంలో చీకటి కష్టాలు పెరిగాయి. చంద్రుడు ప్రభాస తీర్థంలో శివుని పూజిస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని 6 నెలలు జపించాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు. నీ శాపం పూర్తిగా పోదు. కృష్ణపక్షంలో కలలు తగ్గుతాయి. శుక్లపక్షంలో కలలు పెరుగుతాయి. అలా చంద్రుడికి క్షయ వృద్ధులు వచ్చాయి. చంద్రశేఖరుడు ఎందుకయ్యాడు? శివుడు చంద్రుని ఒక భాగాన్ని తన శిరస్సుపై ధరించాడు. ఆ చంద్రునికి క్షయముండదు. అందుకే పరమేశ్వరుడు చంద్రశేఖరుడు అయ్యాడు. చంద్రశేఖరుని రూపాలు. చంద్రశేఖరుడు ఒంటరిగా శివుడు దర్శనమిస్తాడు. ఉమాచంద్రశేఖరుడు ఉమాదేవితో కలిసి ఉత్సవమూర్తిగా దర్శనమిస్తాడు. ఆలింగన చంద్రశేఖరుడు ఉమాదేవిని ఆలింగనం చేసుకున్న రూపం. రుజా తను సమపాద స్థానకం విద్రుమాభం హరిణ పరుషుపాణిం పద్మపీఠస్థమీడే. శ్రీ చంద్రశేఖర స్వామి పగడము వంటి ఎర్రని శరీర కాంతులతో మధురమైన అనురాగ భావమును వ్యక్తము చేయు రూపముతో విశాలమైన వదనముతో 3 కన్నులతో నెలవంక శిరోభూషణముతో మిక్కిలి చక్కని సమమగు పాదపీఠముతో కుడివైపున చేతులలో అభయముద్ర గొడ్డలిని అలానే ఎడమవైపున వరద ముద్రను లేడిని కుడి ఎడమల ధరించిన 4 చేతులతో ఉంటాడు. ఇలాంటి రూపముతో చక్కని విప్పారిన పద్మమునందున్న శ్రీ చంద్రశేఖర స్వామిని ప్రార్థిస్తున్నాను. శ్రీ గంగాధరమూర్తి. గంగా అనే పేరు వింటేనే మన పాపాలు కరిగిపోతాయని శాస్త్రాలు చెప్తాయి. మనలోని మాలిన్యాన్ని తొలగించి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది గంగా. ఆ గంగా స్వర్గం నుంచి భూమికి దిగినప్పుడు ఆమె వేగాన్ని భూమి భరించలేకపోయింది. ఆ అపార భారాన్ని ముందుగా తన శిరస్సుపై మోసినవాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన గంగాధరుడయ్యాడు. గంగాదేవి త్రిపథగా. గంగా హిమవంతుని పెద్ద కుమార్తె. దేవతల కోరిక మేరకు 3 లోకాలకు మేలు చేయడానికి ఆమె స్వర్గానికి వెళ్ళింది. 3 మార్గాలలో ప్రవహించేది కాబట్టి గంగకు త్రిపథగా అనే పేరు వచ్చింది.
సగర చక్రవర్తి వంశకథ. త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన సగర మహారాజుకు సంతానం లేదు. భార్యలతో కలిసి హిమవత్ పర్వతంలో దీర్ఘ తపస్సు చేశాడు. భృగు మహర్షి వరంతో ఒక భార్యకు ఒక కుమారుడు, మరో భార్యకు 60,000 మంది కుమారులు జన్మించారు. యజ్ఞాశ్వ అపహరణ. సగరుడు మహాయజ్ఞం ప్రారంభించాడు. ఇంద్రుడు అసూయతో యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. సగరుని 60,000 మంది కుమారులు అశ్వాన్ని వెతుకుతూ భూమిని తవ్వుతూ పాతాళం వరకు వెళ్లారు. వారి అతి వల్ల భూదేవి బాధపడింది. విష్ణువు కపిల మహర్షి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అయితే విషయం తెలియని సగరపుత్రులు ఆయనపై దాడి చేయగా కపిల మహర్షి కోపాగ్నికి భస్మమయ్యారు. గంగా అవసరం. ఎందుకంటే వారి ఆత్మశాంతికి గంగాజలం అవసరమని తెలిసింది. అంశుమంతుడు, దిలీపుడు ప్రయత్నించినా గంగా భూమికి రాలేదు. చివరికి దిలీపుని కుమారుడు భగీరథుడు ఈ మహత్తర కార్యాన్ని భుజాన వేసుకున్నాడు. భగీరథుని తపస్సు 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేశాడు. పితృవిముక్తి, వంశవృద్ధి 2 వరాలు పొందాడు. కానీ బ్రహ్మ చెప్పాడు, గంగ భారాన్ని భరించగలవాడు శివుడు ఒక్కడే. అప్పటి నుంచి భగీరథుడు శివుని కోసం తపస్సు చేశాడు. ఆశుతోషుడైన శివుడు గంగను ధరించేందుకు ఒప్పుకున్నాడు. గంగావతరణం. శుభగడియలో గంగ ఆకాశం నుంచి ప్రళయ వేగంతో దూకింది. గంగ గర్వాన్ని గ్రహించిన శివుడు తన జటల్లో ఆమెను బంధించాడు. ఒక్క చుక్క నీరు కూడా భూమిపై పడలేదు. భగీరథుని ప్రార్థనతో శివుడు గంగను విడుదల చేశాడు. ఆ ప్రదేశమే బిందు సరోవరం. గంగ ప్రవాహాలు. గంగ 7గా విడిపోయింది. 3 తూర్పు దిశగా, 3 పశ్చిమ దిశగా ప్రవహించాయి. 7వ ప్రవాహం భగీరథుని వెంట పాతాళానికి చేరింది. జహ్ను మహర్షి ఆశ్రమం మునిగిపోతే ఆయన గంగను త్రాగి తరువాత చెవిలో నుంచి విడిచిపెట్టాడు. అప్పటి నుంచి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. సగరపుత్రుల విముక్తి. గంగాజలం సగరపుత్రుల భస్మంపై ప్రవహించడంతో వారందరూ పునీతులై స్వర్గాన్ని చేరుకున్నారు. భగీరథుని వల్ల భూమికి వచ్చిన గంగ భాగీరథి అయింది. 3 లోకాల్లో ప్రవహించి త్రిపదగా అయింది. గంగాధరుని మహిమ. గంగావతరణ కథ వింటే పాపాలు నశిస్తాయి. గంగాధరుని అనుగ్రహంతో ఈ లోకంలో చివరికి శివ సాయుధ్యం లభిస్తుంది. దేవ్యాలింగన వామహస్తకమలం విన్యస్య సవ్యం కరం దేవ్యాస్తచ్చిబుకే ప్రియం సువచనం జల్పంతమారాత్ స్థితం సవ్యోరుపరియోజనంతమమలాం గంగాం జటాగ్రే భృశం వామే కృష్ణమృగీధరం పశుపతిం గంగాధరేశం భజే. ఎడమ చేతితో దేవిని ఆలింగనం చేసుకొని కుడి చేతిలో కమలం ధరించి దేవి చిబుకం పట్టుకొని బతిమలాడుతున్నట్లు, పైనుంచి వస్తున్న జలాన్ని జటతో పట్టుకొని చుడుతున్నట్లు ఎడమవైపు కృష్ణమృగం ధరించిన పశుపతి గంగాధరుని భజిస్తున్నాను. శ్రీమాత్రే నమః.